మన్యం కోటేశ్వర గారు, ఎలా చూడాలంటారు ఈ పరిణామాల్ని? విజయ్ పార్టీ అసాధారణమైనటువంటి విజయాన్ని సాధించింది. ఏ ఒక్క ప్రధానమైనటువంటి పోల్ పండితులు కానీ లేకపోతే ఎగ్జిట్ పోల్స్ కానీ దీన్ని ఊహించలేదు. ఒకే ఒక్క సంస్థ మాత్రం చెప్పింది. ఆ సంస్థ గతంలో చెప్పినటువంటివి కూడా బోల్తా పడ్డాయి కనుక ఎవరు దాన్ని కూడా పట్టించుకోలేదు. ఏదో చెప్తుందిలే, వీళ్ళు చాలా గతంలో చెప్పారనేటువంటిది ఉపేక్షా భావంతో చూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా విజయ్ టీవీకే పార్టీ ఉనికిలోకి వచ్చింది. దానికి ఇప్పుడు డిఎంకే కూటమిలో ఉన్నటువంటి, అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ ఆయనకి మద్దతు ఇస్తామని ముందుకు వచ్చింది. అయితే కాంగ్రెస్ ఉన్నటువంటి సీట్లు మాత్రమే చాలవు. మిగిలినటువంటి పార్టీలు కూడా వస్తే తప్ప అవసరమైనటువంటి 118 స్థానాలు రావు. అందువలన మరి ఇతర పార్టీలతోటి ఏ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ఏమిటనేటువంటిది ఇంకా ఒక విధంగా ఖరారు కాలేదని చెప్పాలి. ఏమైనప్పటికీ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అది ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన తర్వాత గవర్నర్ సహజంగానే బల నిరూపణకి అవకాశం ఇస్తారు. లేదా ప్రమాణ స్వీకారానికి ముందే మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా ఏవైనా ముందుకు వచ్చి మద్దతుగా లేఖలు సమర్పిస్తే దాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకొని బలం ఉన్నట్టుగా భావించవచ్చు. లేకపోయేట్లయితే బల నిరూపణకి గడువు ఇచ్చి ఆ గడువు లోపల నిరూపించుకోమని చెప్తారనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి అవకాశం. అది బహుశా నేను అనుకోవటం అంతదాకా వెళ్లకుండా ముందుగానే పార్టీలు కూడా నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉందనేది నేను భావిస్తున్నాను. లేదు అలా కాకపోయేట్లయితే అనివార్యంగా తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారు. కోటేశ్వర గారు, ఇక్కడ డిఎంకే అయితే స్పష్టం చేసింది మేము ప్రతిపక్షంలోనే ఉంటామని. మరి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న 5 స్థానాలు వస్తాయి, మరో 5 స్థానాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నా డిఎంకే నుంచి 10 మంది సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? అన్నా డిఎంకే నుంచి 10 మంది అంటే మళ్ళా అది పార్టీ ఫిరాయింపుల నిరోధం సమస్య తలెత్తుతుంది. లేదు, ఒకవేళ అలాంటి మద్దతు ఇస్తే మరి అన్నా డిఎంకే నాయకత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తే అది వేరే అంశం. అందుకని మరి ఆ విధంగా చేస్తారా, నాయకత్వం ఆ విధమైనటువంటి వెసులుబాటు కలిగిస్తుందా అనేటువంటిది ఒక సమస్య. అయితే ఆ విధంగా అంటే ఒక పార్టీ నుంచి స్పష్టమైనటువంటి మద్దతు లేకపోయేట్లయితే ఎప్పటికప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని వాళ్ళు పార్టీ నుంచి విడిపోయి మద్దతు ప్రకటిస్తే అది వేరు. అలా కాకుండా పార్టీలో ఉండి తిరుగుబాటు చేస్తే మళ్ళీ వాళ్ళ మీద ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటిది కూడా వస్తుంది. అందుకని 10 మంది చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనలు అంగీకరించవు. అలా కాకుండా సిపిఎం సిపిఐలకి 2 పార్టీలు కలిపి 4 సీట్లు ఉన్నాయి. అది కాకుండా ముస్లిం లీగ్ ఒక 2 సీట్లు ఉన్నాయి. ఇట్లా ఈ పార్టీ అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిపితే అవసరమైనటువంటి మెజార్టీని ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి మిగిలినటువంటి పార్టీలు ఏ నిర్ణయం తీసుకున్నది అన్నది ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఒకవేళ అసాధారణ పరిస్థితులు కనుక ఏర్పడేట్లయితే అన్నా డిఎంకేలో చీలిక రావచ్చు, లేదా డిఎంకేలో చీలిక వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో అధికారమే పరమావధిగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక మాకు అధికారం దక్కదు 5 ఏళ్ళు అని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా తెగించి విజయ్కి మద్దతు ప్రకటించడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేము. ఇక్కడ విజయ్ ఎలక్షన్స్ అన్న దగ్గర నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరైతే హీరోయిన్ త్రిష పేరైతే బాగా వినిపిస్తుంది. ఆమె సెంటిమెంట్ కూడా బాగా కలిసి వచ్చిందని కూడా అనుకుంటున్నారు. ఒకవేళ ఆమెకు పార్టీలో సముచిత స్థానం ఇస్తారని అనుకోవచ్చు మనం. ఒకవేళ విజయ్ గారు ఆ విధమైనటువంటి ప్రముఖ స్థానం ఆమెకు గనక కలిగించేట్లయితే అది మొట్టమొదటి రాజకీయ తప్పిదం అవుతుంది.
ఎందుకు అంటే ఆమె పార్టీలో లేదు, లేకపోతే విజయ్‌తో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి మహిళ కాదు, లేకపోతే మరొక విధంగానో కాదు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆమెను విజయ్ ఖాళీ చేసినటువంటి స్థానంలో ఎమ్మెల్యేగా మళ్ళా గెలిపించి, లేదా ముందుగానే మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టడం అంటే, అది తమిళ రాజకీయాల్లో ఉన్నటువంటి గతంలో కూడా అదే జరిగేది. అనధికారికంగా ఎంజి రామచంద్రన్ జయలలిత మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో లోకానికి అందరికీ తెలుసు. ఆమె ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి తర్వాత నాయకత్వ స్థానాలను కూడా చేపట్టినటువంటి విషయం మనకు తెలిసింది. మరి అటువంటి పరిస్థితి మళ్ళా పునరావృతం అయితే మాత్రం విజయ్ చేసినటువంటి మొట్టమొదటి తప్పిదం అవుతుంది. అందుకని ఆమెతో సంబంధాలు ఏ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటారు? లేదా భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కేసు ఖరారైన తర్వాత తిరిగి ఆమెను వివాహం చేసుకుంటారా? లేదా? అనేటువంటిది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ రాజకీయాల్లో ఆ విధంగా గనక చేసేట్లయితే అది తప్పిదం అవుతుంది. రాజకీయ ఆహ్, పాలన గాని లేదా రాజకీయాల్లో అనుభవం లేమికి అది నిదర్శనం అవుతుంది. అది పొరపాటవుతుంది. మొట్టమొదటి పొరపాటవుతుందనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మీరనుకున్నట్టు గనక త్రిషకి సీటు ఇస్తే ఎలాంటి రాజకీయ అనుభవం లేని త్రిష ప్రత్యర్థులని ఎదుర్కోగలదంటారా? ఏముంది, ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు అనేక మంది అనేక పార్టీల్లో ఏమాత్రం అనుభవం లేనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా లేదా ఎంపీలుగా గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళకి ఫలానా విధంగా మీరు మాట్లాడండి, లేదా ఫలానా వాళ్ళు చేసినటువంటి విమర్శల్ని మీరు ఫలానా విధంగా తిప్పికొట్టండి అని స్క్రిప్టులు రాసిచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులోనూ సినిమా వాళ్ళకి అటువంటి స్క్రిప్ట్‌లకి ఎలాంటి కొదవ కూడా ఉండదు. అందుకని ఆ స్క్రిప్ట్‌లను పట్టుకొని ఎట్లాగైతే సినిమాల్లో డైలాగ్స్ ఆమె చెప్పేదో, ఇప్పుడు గూడా అదే పరిస్థితి వస్తది. కొంతకాలానికి ఆమె కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటే ఒక 5, 6 నెలల్లో పికప్ అయినా గూడా ఆశ్చర్యం ఉండదు. మధ్య ఒక 2, 3 రోజుల నుంచి త్రిష ఓల్డ్ వీడియో నేను సీఎం అవుతానంటూ ఒక వీడియో చేయటము దాన్ని బాగా వైరల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఆవిడ ఒక పక్కా ప్రణాళిక పరంగానే ముందడుగు వేశారని అనుకోవచ్చా మనం? అలా ఎందుకు అనుకోవాలి? ఆమె ఆమె ఏ సందర్భంలో మరి ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడారో, ఇవాళ పాత వీడియోలను తీసి మరి విజయ్‌కి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు డీఎంకే వాళ్ళు కావచ్చు, అన్నా డీఎంకే కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ఎవరైనా వాటిని వైరల్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా! అందుకని ఆమె ఆ ఉద్దేశంతోనే ఉండేట్లయితే మరి ఎన్నికలకు ముందే అటువంటి పార్టీతో ఆ విధమైనటువంటి సంబంధాలను కలిగి ఉండేవాళ్ళు. లేదా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలని లేదా స్నేహం గావచ్చు, లేదా మరొక సంబంధం గావచ్చు. దాన్ని బట్టి ఆవిడ సీట్ అడిగితే ఇవ్వని పరిస్థితి అయితే ఉండేది కాదు గదా! అందుకని ఇప్పుడు అధికారం వచ్చింది గనక ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలు ఎవరైనా చేయొచ్చు. నేనైతే అలాంటి వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అది విజయ ప్రత్యర్థులు చేసినటువంటి వైరల్ అనేది నా అభిప్రాయం.